నా లైఫ్లో నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యే విషయం ఏదైనా ఉంది అంటే ఒక ప్రాణాన్ని కాపాడడానికి మేమంతా కలిసి చేసిన ప్రయత్నమే. మా వీధిలో ఒక ఆయనకి క్యాన్సర్, అది లాస్ట్ స్టేజ్లో ఉంది. ఆయనకి 2 చిన్న పిల్లలు, ఒక అమ్మాయికి 4 ఇయర్స్ ఉంటాయి, ఇంకో అమ్మాయికి 7 ఇయర్స్ ఉంటాయి. వాళ్ళిద్దరిని చూసాక లైఫ్లో వీళ్ళు ఎలా బతకగలరు ఒక తండ్రి లేకుండా అన్న ఆలోచన మమ్మల్ని కదిలివేసింది. ఇంకా మేము ముగ్గురం ఫిక్స్ అయ్యామన్నమాట. మాకు తోచినంత సాయం చేసి ఎలా అయినా ఈ ప్రాణాన్ని కాపాడాలి, ఫండ్ రైజ్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. ఫండ్ రైజ్ చేయడానికి స్టేటస్లు పెట్టాం. ఫస్ట్ మా వీధిలో ఒక ఆయనకి క్యాన్సర్, 2 చిన్న పిల్లలు అని చెప్పి స్టేటస్లు పెట్టాం. ఫస్ట్ అంతా మనీ ఫండ్ ఏం కలెక్ట్ అవ్వలేదు, అయినా మా ప్రయత్నం ఆపలేదు. మళ్ళీ స్టేటస్ పెట్టాము, ఆయన రిపోర్ట్స్ పెట్టాము, సోషల్ మీడియా మొత్తం పెట్టాము. ఇంకా అట్లీస్ట్ 1 రూపీ అయినా షేర్ చేయండి, 1 రూపాయి కూడా వాల్యుబుల్, అండ్ ఇది వీలైనంత వరకు ఈ మెసేజ్ని ఫార్వర్డ్ చేయండి అని చెప్పి మెసేజ్ పెట్టాము. ఇంకా మెల్లమెల్లగా ఫండ్ రైజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇంకా పిల్లలు చదువుతున్న స్కూల్కి వెళ్ళాము. అక్కడ టీచర్తో మాట్లాడి అక్కడ టీచర్ తోచిన సహాయం అందించారు. పిల్లలు కూడా వాళ్ళకి తోచిన సహాయం చేశారు. అంతేకాకుండా ఆ పిల్లలు చిన్న డబ్బాలు పట్టుకొని అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు కూడా ఫండ్ రైజ్ చేశారు. పిల్లలు చేయడం కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మేము కూడా మా వీధిలో ఫండ్ కలెక్ట్ చేయడానికి వెళ్ళాము. మాతో పాటు ఇంకొంతమంది యాడ్ అయ్యారు. మాకు చాలామంది సపోర్ట్ చేసి మనీ ఇచ్చారు. అందులో చాలామంది నెగిటివ్గా కూడా మాట్లాడారు. కానీ మాకు ఒక ప్రాణం కాపాడడం కన్నా అవేవి ముఖ్యం కాదు, ఒక ప్రాణమే ఇంపార్టెంట్ అన్న ఉద్దేశంతో ఇంకా మేము అవేవి పట్టించుకోకుండా మా ప్రయత్నం ఏమీ ఆపలేదు. ఫండ్ రైజ్ చేసాము. మాకు దగ్గర ఒక 1 lakh వరకు కలెక్ట్ అయింది. అంత ఫండ్ అంతా పంపించాము. ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయింది. అందులో నా కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు చాలా వరకు హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ. ఇప్పుడు తన ఫ్యామిలీతో తను హ్యాపీగా ఉన్నారు. ఆయన చూసిన ప్రతిసారి నాకేదో తెలియని హ్యాపీనెస్. మేము ఒక్క మనీ కలెక్ట్ చేయడమే కాదు, ఒక కుటుంబానికి ఆశనిచ్చాము, 2 పిల్లలకి ఒక తండ్రిని ఇచ్చాము, ఒక ప్రాణం కాపాడడానికి మాకు తోచిన ప్రయత్నం చేశాము. అందుకే నా లైఫ్లో జరిగే ప్రౌడ్ మూమెంట్ ఏదైనా ఉంది అంటే అది ఇదే. మనం జీవితంలో ఎంత సంపాదించామనేది కాదు, మన వల్ల ఒకరి జీవితంలో ఏం మార్పు వచ్చిందనేదే ముఖ్యం. ఎవరైనా సాయం కోసం వస్తే మన దగ్గర మన ఒక్కరి వల్ల ఏమవుతుందిలే అని ఆలోచించకుండా సహాయం చేయడం మొదలు పెడదాం. మేము చేసిన ఈ చిన్న ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.